ನನಗೆ ಗನ್ ತೋರಿಸ್ದ. ಗನ್ ಯಾಕೆ? ಅವನು ಮಾತಾಡಿದ ಮಾತುಗಳು ಗುಂಡುಗಳ ತರ ನನ್ನ ಎದೆನ ದೂರ್ಬಿಟ್ಟು, ಅಬ್ಬಾ ಅವನ ಮಾತುಗಳು TTS ಸೌಂಡ್ ತರ ಇನ್ನೂ ಕೇಳಿಸ್ತಾನೆ. ಒಬ್ಬ ರೌಡಿ ಶೀಟರಾದ ನೀವು ಮಾನವ ಹಕ್ಕಿನ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದೀಯಾ? ನೀನ್ ನನ್ ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿ ಆಪೋಸಿಷನ್ ಅಲ್ಲಿ ಸಿಟ್ಟಿಂಗ್ ಮಾಡ್ಸೋಣ ಅಂದ್ರೆ ಅವನ್ ಬಂದ್ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾನಲ್ಲ. ಈಗ ನಮ್ ಇಮೇಜ್ ಪ್ರೆಸ್ಟೀಜ್ ನೆಲ್ಲ ಹಾಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವನಿಗೆ ಸಾವು ಅಂದ್ರೇನೆ ಭಯ ಇಲ್ಲ. ಯಾವ ಟಿವಿ ನೋಡೋ, ಯಾವ ನ್ಯೂಸ್ ಪೇಪರ್ ನೋಡು, ಹೆಡ್ಲೈನ್ಸ್ ಎಲ್ಲ ಅವನೇ. ಯಾಕಿರಲ್ಲ? ಅವನಿಗ CM ಕಮಿಷನರ್ ಸಪೋರ್ಟ್ ಇರೋವರೆಗೂ ಅವನ್ ನಾವು ಏನು ಕೇಳಕ್ಕಾಗಲ್ಲ. ಗೆದ್ದುಕೊತೀನಿ. ಹಲೋ ಸರ್, CM ನ ಕಮಿಷನರ್ ಎತ್ತಕ್ಕೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಕಡಪ ಸಿದ್ದಾರೆಡ್ಡಿಗೆ ಸೂಪರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಬರ್ತೀಯಾ? ಏನದೆ? ఓ సారీ, వస్తావా? యాడికే? రెడ్డి గారింటికి. యారెడ్డి? పులివెందుల సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డి ఇంటికా? ఇంటికాడ చెప్పే వచ్చినావా? పోయా. నువ్వు పోయో. ఒక టీవు. అన్న రాయలసీమ అన్న. నోట్లో వేయటం రజనీ స్టైల్, కింద పడేయటం ఈ అన్న స్టైల్. నేను ఒక్కసారి నలిపితే 100 సార్లు నలిపినట్టే. నమస్తే అన్న. నమస్తే. వస్తావా? ఎక్కడికి? పులివెందుల సిద్ధారెడ్డి గారు. పులివెందుల సిద్ధారెడ్డి గారిని కానీ సరే, హైదరాబాద్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని కానీ సరే, ఎనీ టైం ఎనీవేర్ ఎనీ ప్లేస్. ఈ భాష ఎవర్ రెడీ. అన్నా, నాకు చిన్న డౌట్. ఏందో? ఈ పులివెందుల సిద్ధారెడ్డి గారి పేరు చెప్తే ఎందుకు అందరూ భయపడుతున్నారు? ఊరికి కొత్త? అవును. సిద్ధారెడ్డి గారి గురించి తెలుసా? తెలీదు. నిన్ను గాని రమ్మన్నారా? లేదు. పర్మిషన్ ఉందా? ఇదేమన్నా పాకిస్తాన్ బార్డరా పర్మిషన్ తీసుకుని రావడానికి? పాకిస్తాన్ బార్డర్ లోకైనా పర్మిషన్ లేకుండా వెళ్ళి రావచ్చు, కానీ సిద్ధారెడ్డి గారి పర్మిషన్ లేకుండా పులివెందుల్లోకి ఎవరు రారు. ఒకవేళ పర్మిషన్ లేకుండా వస్తే తిరిగి వెళ్ళలేరు. ఆదిలో పెద్దారెడ్డి, సమరసింహారెడ్డిలో వీరరాఘవరెడ్డి, ఇంద్రలో వీరశంకర్ రెడ్డి, వాళ్ళందరికంటే పవర్ఫుల్ మా పులివెందుల సిద్ధారెడ్డి. ఓహో. చంపింది ఎవరో తెలుసా? సిద్ధారెడ్డి గారి మనుషులు. చంపబడింది ఎవరో తెలుసా? సిద్ధారెడ్డిని ఎదిరించిన మనిషి. ఇది పులివెందల. ఇంకా వెళ్ళాలా? పోనీ వెనకేగా. పులివెందలకి. సార్, ఒక ఫోన్ చేసుకొని వస్తాను, కూర్చోండి. రెడ్డన్నా, వాడు నీ గురించి ఎంత చెప్పినా ఇనుకోవటంలా. వాడు సామాన్యుడు కాదు, మొండోడు. అందుకే ఫిక్స్ చేశా. సౌండ్ విను. ఈ సౌండ్ విను. వాడు ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది.
ఎంత ధైర్యం ఆ నాయల్కి? నేను నవిలి పారేసే ఎంగిలి ఎముకలకు ఆశపడే ఆ పోలీస్ కుక్క నాకే ఎదురు తిరుగుతాడా? ఈ పులివెందలలో ఎవడు బతకాలన్నా, బట్ట కట్టాలన్నా, ఊపిరి పీల్చాలన్నా, ఒంటెలు పొయ్యాలన్నా, చివరికి సంసారం చెయ్యాలన్నా ఈ రెడ్డి అనుమతి, అనుగ్రహం కావాలి. అలాంటిది నాతోనే ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తాడా? నా ప్లాన్ లీకౌట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? ఫు! దొక్కుతా, అనగా దొక్కుతా. అలాగే నేను చూసుకుంటా. ఎవర్రా? పోలీస్, కర్ణాటక పోలీస్. ఎన్ని గుండెలరా నీకు? నా బార్డర్లోకి ఎంట్రీ ఇచ్చి నా ఇంటికి వచ్చి మా వాడిని కొట్టి నన్నే ఎదిరిస్తావా? ఇది కర్ణాటక కాదు, ఆంధ్రప్రదేశ్. చూప్. పర్మిషన్ ఇస్తే పాకిస్తాన్కి వెళ్ళి దావూద్ ఇబ్రహీం నేను నరికేస్తా. హుషార్ హుషార్ హుషార్. షబాష్, మాటలు నేర్చావు. కానీ ఈ రాయలసీమలో కత్తులు మాట్లాడతాయి. ఎసేడ్రా. Vijay, let us shift him to Karnataka. Yes, sir. ಏನೇ ಆದ್ರೂ ಅಗ್ನಿ ಕಡಪರಟ್ಟಿನ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಬರಬಾರ್ದು. ಅವನು ಅಪ್ರೂವರ್ ಆಗಬಾರ್ದು, ನಿಜ ಹೇಳಬಾರ್ದು. ಹೇಳಿದು ಖತಮ್, ಕೇಳ್ ಖತಮ್. ಮುಗಿಸ್ಬೇಕು, ಗಡಿಯಲ್ಲೇ ಮುಗಿಸ್ಬೇಕು. ಅಗ್ನಿನಾದ್ರೂ ಮುಗಿಸ್ಬೇಕು, ಇಲ್ಲ ಕಡಪ ರೆಡ್ಡಿನಾದ್ರೂ ಮುಗಿಸ್ಬೇಕು. ನಾನ್ ಮುಗಿಸ್ತೀನಿ. ಬಾಯ್ ಮುಚ್ಚಿ. ನಿಮ್ಮಿಂದಾಗಲ್ಲ. ನಿಮ್ಮ ಸಾಮರ್ಥ್ಯ ಏನು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? ಈಗ ನನ್ನ ಪವರ್ ತೋರಿಸ್ತೀನಿ. Stop.